హలో రియల్టర్స్, దిస్ ఈజ్ బన్నీ అండ్ ఐఎమ్ అ డిజిటల్ మార్కెటర్. మన రియల్ ఎస్టేట్ ఫేస్బుక్ లీడ్ జనరేషన్ సిరీస్లో ఈరోజు మనం ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఓవర్వ్యూ చూడబోతున్నాం అనమాట. సో బేసిక్గా మనకి యాడ్స్ రన్ చేయాలంటే, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయాలంటే మనకి కావాల్సిన టూ మెయిన్ థింగ్స్ అనమాట. ఒకటి ఫేస్బుక్ పేజ్. సో ఫేస్బుక్ పేజ్ ఎందుకు కావాలంటే, ఫేస్బుక్ పేజ్ ద్వారా మనం యాడ్స్ డిస్ప్లే చేస్తాం అనమాట. ఈ యాడ్స్ క్రియేట్ చేయడానికి మనకు ఒక వర్క్ స్పేస్ కావాలి కదా, ఆ వర్క్ స్పేసే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అంటే సింపుల్గా మన ఫేస్బుక్ యాడ్స్ని ఎక్కడైతే మేనేజ్ చేసుకుంటామో అది ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అనమాట. సింపుల్. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. నేను ఇప్పుడు చెప్తాను. సో అది ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది, మనం జస్ట్ ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకోవడం మనకు రావాలంతే. ఓకే. అండ్ మీకు ఫేస్బుక్ బిజినెస్ పేజ్ లేకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, అండ్ లేకపోతే మీరు క్రియేట్ చేసుకోండి అక్కడి నుంచి. ఓకే, ఫైన్. ఇప్పుడు చూద్దాం త్రూ కంప్యూటర్ స్క్రీన్. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని టైప్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఫేస్బుక్ యాడ్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్కి వచ్చిన తర్వాత క్రియేట్ అన్ యాడ్ ఈ బటన్ పైన క్లిక్ చేయండి. ఇదే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. మీరు కొత్తగా ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ కనిపించవు. సో నేను క్యాంపెయిన్స్ పర్ఫామ్ చేశాను కాబట్టి నాకు కనిపిస్తున్నాయి. మీకైతే కంప్లీట్గా ఎంటీగా ఉంటుంది అనమాట. నో ప్రాబ్లం. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అని. దీంట్లో ఈ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్యాంపెయిన్స్ ఉంటాయి అనమాట. క్యాంపెయిన్స్ లోపల యాడ్ సెట్స్ ఉంటాయి, యాడ్ సెట్స్ లోపల యాడ్స్ ఉంటాయి. అంటే ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే దాని కింద మల్టిపుల్ యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ దాని కింద మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది బేసిక్ ఓవర్వ్యూ క్యాంపెయిన్స్, యాడ్ సెట్స్, యాడ్స్ అనేది. అండ్ ఇక్కడ మీకు చూస్తే కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. ఆ టూల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్స్ మేనేజర్, మనం ఉన్నది యాడ్స్ మేనేజర్. ఇక్కడ యాడ్స్ రిపోర్టింగ్ అంటే మనం యాడ్స్ జనరేట్ చేసినప్పుడు మంత్లీ క్లయింట్స్కి రిపోర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ రిపోర్ట్స్ సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుంది. మీరు చూసుకోవడానికైనా సరే మీకు రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. సో ఆ రిపోర్ట్ సెక్షన్ ఇక్కడ ఉంటుంది. బిజినెస్ సెట్టింగ్స్ అంటే దీంట్లో చాలా ఉంటాయి, అది నేను తర్వాత చెప్తాను. ఈవెంట్ మేనేజర్ అంటే ఏం లేదు, మనం వెబ్సైట్లో లీడ్ జనరేషన్ చేస్తున్నప్పుడు వెబ్సైట్లో లీడ్ వచ్చిందా లేదా అని ఫేస్బుక్ ఎలా తెలుస్తుంది? ఒక ఈవెంట్ మనం అక్కడ సెట్ చేసుకోవాలి. సో ఆ సెటప్ అంతా ఇక్కడ నుంచే చేసుకుంటాం అనమాట. సో అప్పుడు వెబ్సైట్లో లీడ్ ఎవరన్నా ఇచ్చినప్పుడు ఫేస్బుక్ తెలుస్తుంది. సో ఫేస్బుక్ ట్రాక్ చేస్తుంది అనమాట. ఆ సెటప్ అంతా ఉంటుంది దాంట్లో. ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ వెబ్సైట్ పేజ్లో ఈవెంట్ జరిగిందా లేదా అన్నది ఫిగర్ అవుట్ చేస్తుంది. సో అది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బిల్లింగ్ సెక్షన్. మనం ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయాలంటే అకౌంట్లో మనీ ఉండాలి. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లో ఎలా ఉంటుందంటే ఒక జస్ట్ లైక్ వాలెట్ టైప్లో ఉంటుంది అనమాట. ఆ వాలెట్లో మనం త్రూ యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మనీ యాడ్ చేసుకుంటే ఇక్కడి నుంచి మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఫైన్. సో మీరు బిల్లింగ్ మీద క్లిక్ చేసి యాడ్స్ ఫండ్ మీద క్లిక్ చేసి అక్కడి నుంచి యాడ్ చేసేసుకోండి. సో సింపుల్. నేను దాని గురించి డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. దీని తర్వాత క్రియేట్ క్యాంపెయిన్ మీకు చూపిస్తాను ఏముంటాయి ఆబ్జెక్ట్స్ అని. సో దీన్ని ఆబ్జెక్టివ్ అంటారు. సో బేసిక్ ఏంటంటే క్యాంపెయిన్ లెవెల్లో ఏ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయంటే, మన క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్ గోల్ ఏంటి అంటే మనం క్యాంపెయిన్ ఎందుకు రన్ చేస్తున్నాం అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ గోల్స్ ఈ టైప్లో ఉంటాయి. అవేర్నెస్ అంటే బ్రాండ్ అవేర్నెస్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. రీచ్, బ్రాండ్ అవేర్నెస్. మనకి స్పెసిఫిక్గా ఏ టార్గెటింగ్ లేనప్పుడు, అంటే లీడ్ జనరేషన్, సేల్స్, వెబ్సైట్ ట్రాఫిక్ ఈ కైండ్ కాకుండా జస్ట్ మన బ్రాండ్ నేమ్ ఎక్కువ మందికి వెళ్తే సరిపోద్ది. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ చూస్ చేసుకుంటాం అనమాట. కన్సిడరేషన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సంథింగ్ ఇంపాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో అంటే ట్రాఫిక్, వెబ్సైట్కి ట్రాఫిక్ కానీ ఎంగేజ్మెంట్, ఏదర్ లైక్స్ కానీ కామెంట్స్ కానీ మన పోస్ట్కి ఎంగేజ్ అవ్వాలన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎంగేజ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. యాప్ ఇన్స్టాల్స్ తెలిసిందే. వీడియో వ్యూస్, మనం వీడియో పెట్టినప్పుడు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఈ క్యాంపెయిన్. లీడ్ జనరేషన్ మనకు మెయిన్గా కావాల్సింది, మెసేజెస్ మనకు కావాల్సింది. అండ్ కన్వర్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పటికీ ఈ కన్వర్షన్ క్యాంపెయిన్ క్యాటలాగ్ సేల్స్, స్టోర్ ట్రాఫిక్ ఇవన్నీ ఎక్కువ ఈ కామర్స్ వెబ్సైట్ కి యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి కన్వర్షన్ క్యాంపెయిన్ ఎలా యూజ్ అవుతుందంటే, మన వెబ్సైట్ లోంచి లీడ్ జనరేట్ చేయాల్సినప్పుడు ఈ కన్వర్షన్ క్యాంపెయిన్ సెటప్ చేసుకుంటాం అనమాట. సో ఇది జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ. క్యాంపెయిన్ లెవెల్లో ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి కదా, క్యాంపెయిన్ తర్వాత ఏముంటది, యాడ్ సెట్ ఉంటుంది.
సో యాడ్ సెట్లో ఎలా అంటే మన మెయిన్గా ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మన లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేస్తున్నా కానీ మల్టిపుల్ లొకేషన్లో చేస్తున్నాం అనుకోండి, అంటే ఒక ప్రాజెక్ట్ విజయవాడలో ఉంది, ఒకటేమో హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్ ఆడియన్స్ని ఒక యాడ్ సెట్లో పెట్టుకుంటాం, విజయవాడ ఆడియన్స్ని ఒక యాడ్ సెట్లో పెట్టుకుంటాం. సో ఈ టైప్లో మేనేజ్ చేసుకుంటాం అనమాట. అండ్ దాని తర్వాత యాడ్ సెట్లో యాడ్ ఉంటుంది కదా, సో ఈ యాడ్స్ ఎలా చేసుకుంటామంటే మన విజయవాడలోనే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాడ్ సెట్లోనూ 2 యాడ్స్ క్రియేట్ చేసుకుంటాం. సో 2 ప్రాజెక్ట్ అయినా కాదు, ఒకదానికి ఆఫర్ ఉంది, ఒకదానికి ఆఫర్ లేదు, లేదా మీరే ట్రై చేస్తున్నారు, జస్ట్ ఆఫర్ ఇచ్చి యాడ్ రన్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతారు పీపుల్, ఆఫర్ ఇవ్వకుండా యాడ్ రన్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతారు, ఎవ్రీథింగ్. సో మీ స్ట్రాటజీ అది, మీరు ఎలా వర్కౌట్ చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం అనమాట. మీ ప్రాజెక్ట్ గురించి మీకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు, సో మీరే స్ట్రాటజీ బిల్డప్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం జస్ట్ చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఎలా ఉంటుందో. లీడ్ జనరేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఆప్షన్ చూపిస్తుంది కదా, మనం ఇక్కడ నేమ్స్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. క్యాంపెయిన్కి నేము, యాడ్ సెట్కి నేము, అండ్ యాడ్కి నేము. జస్ట్ ర్యాండమ్గా మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు, దాని తర్వాత ఇప్పుడు అన్నీ ఇచ్చుకోవచ్చు, నో ఇష్యూస్. ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా కనిపిస్తుంది, మనం ఆల్రెడీ ఇక్కడ మన ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ యాడ్ సెట్లోకి వెళ్దాం. సో ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మనం యాడ్ సెట్లో ఉన్నాను ప్రజెంట్ నేను. ఓకే, సో యాడ్ సెట్లో నా మెథడ్ ఏంటి, లీడ్ ఎలా పొందాలనుకుంటున్నాను, ఏదైనా కాలా లేదంటే ఇన్స్టెంట్ ఫామ్ ద్వారా. సో కాల్ అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, లేదంటే ఇన్స్టెంట్ ఫామ్ అంటే ఫామ్ ఫిల్అప్ చేస్తారనమాట, లేదంటే ఆటోమేటెడ్ చార్ట్. ఇదంతా నేను సజెస్ట్ చేయను. సో దాని తర్వాత మీ పేజ్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం చూస్ చేసుకున్న ఆప్షన్ బట్టి రీచ్ ఎంత ఉంటుంది, ఎన్ని లీడ్స్ రావచ్చు అన్నది ఎస్టిమేషన్ చేస్తుంది. యాక్చువల్గా ఇది వర్కౌట్ అవ్వదు, యాక్చువల్గా జస్ట్ ఏదంటే ఎస్టిమేషన్ చూపిస్తుంది అంతే. అండ్ ఆడియన్స్ ఎంతమందికి రీచ్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది. బడ్జెట్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఆడియన్స్ మనం ఎవరికి రీచ్ అవ్వాలనుకుంటున్నాం అన్నది మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట. ఇండియా, ఏజ్, జెండర్, డెమోగ్రఫిక్స్, లాంగ్వేజ్. సో వీటిని యూజ్ చేసి ప్లేస్మెంట్స్ అంటే మనం ఇక్కడ సెటప్ చేసిన క్యాంపెయిన్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా రన్ అవుతాయి. ఫైన్, అలా రన్ అవ్వకూడదు అనుకుంటే మాన్యువల్ ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఓన్లీ ఫేస్బుక్లోనే పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే పెట్టుకోవచ్చు. కూల్. దీని తర్వాత నెక్స్ట్, సో ఇప్పుడు మనం యాడ్ సెట్ నుంచి యాడ్కి వచ్చాం. యాడ్ డిజైనింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసారా ఫేస్బుక్ ఫీడ్స్లో మన యాడ్ ఎలా కనిపిస్తుంది, డిఫరెంట్ స్టోరీస్ అండ్ రీల్స్లో ఎలా కనిపిస్తుంది అంటే యాడ్ క్రియేట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి అక్కడ ఏం చూపించట్లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా రన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్ సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ అకౌంట్ కొడతాం, కనెక్ట్ అవుతుంది. అండ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్ డిస్ప్లే చేసుకోవాలి మనం, ఇమేజ్ యాడ్ ఆర్ వీడియో యాడ్ లేదా కరోజల్ యాడ్. కరోజల్ యాడ్ అంటే మెయిన్గా ఎక్కువ ఈ కామర్స్ వెబ్సైట్స్కి యూజ్ చేస్తారు కదా, హారిజాంటల్గా స్క్రోల్ చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ యాడ్స్ని కరోజల్ యాడ్స్ అంటారు అనమాట. మీరు కావాలంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ని పెట్టేసుకోవచ్చు ఒక 6 కరోజల్స్లో. సో హారిజాంటల్గా స్క్రోల్ చేస్తారు మీ క్లయింట్స్. దానికి కావాల్సిన మీడియా అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, సో కాల్ టు యాక్షన్. కాల్ టు యాక్షన్ అంటే సైన్ అప్ కానీ, లేదంటే గెట్ ఆఫర్, లర్న్ మోర్, సో ఏదన్నా డౌన్లోడ్ బుక్ నౌ, అప్లై నౌ, వాట్ ఎవర్. సో ఇది బేసిక్ ఓవర్ వ్యూ. మనకు అంత పర్ఫెక్ట్ అనిపిస్తే ఇక్కడ పబ్లిష్ కొడితే అది పబ్లిష్ అయిపోద్ది. నాకు ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి ఇంటూ కొడుతున్నాను. ఓకే, అండ్ మనం ఎక్కడి నుంచి కూడా రివ్యూ చేసి పబ్లిష్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఈ డిస్కార్డ్ డ్రాఫ్ట్, యాక్చువల్గా ఇది డ్రాఫ్ట్లో సేవ్ అయింది కదా, డిస్కార్డ్కి వచ్చేస్తున్నాం అనమాట. డిస్కార్డ్ డ్రాఫ్ట్. డిస్కార్డ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ అకౌంట్స్. మీకు మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ ఉంటే కనుక, మల్టిపుల్ యాడ్ మేనేజర్ అకౌంట్స్ అంటే కనుక, యాడ్ అకౌంట్స్ అన్నా ఏదన్నా ఒకటే, మీకు మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ ఉంటే కనుక ఇక్కడ నుంచి మీరు స్విచ్ అవ్వచ్చు అనమాట. మీకున్న వేరే అకౌంట్స్కి ఇక్కడ నుంచి స్విచ్ అవ్వచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే సో మనం వేరే యాడ్ అకౌంట్లో ఉన్నాం. ఇక్కడ టైం జోన్ సెక్షన్ అనమాట. మనం ఏ రోజు మన యాడ్స్ ఎలా పర్ఫామ్ అయ్యిందో అన్నది కంప్లీట్గా చూసుకోవచ్చు. ఈ వీక్ ఎలా పర్ఫామ్ అయింది, లాస్ట్ వీక్ ఎలా పర్ఫామ్ అయింది, ఈ మంత్లో ఎలా ఉన్నది అన్నది చూసుకోవచ్చు. సో దాని తర్వాత ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. క్యాంపెయిన్ నేమ్ ద్వారా కానీ, యాడ్ సెట్ నేమ్ ద్వారా కానీ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో క్యాంపెయిన్ నేమ్లో మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. కంటెంట్స్ అంటే జస్ట్
మీరు ఇచ్చుకున్న నేమ్ మీకు తెలుస్తుంది కదా ఏం సెట్ చేసుకున్నారో నేను. సో ఆ వర్డ్ పెట్టేసి ఇక్కడ కంటెంట్స్ అని కొడితే ఆ యాడ్స్ మీకు విజిబుల్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు మెట్రిక్స్ చూపిస్తాను. సో అట్రిబ్యూషన్ అంటే మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంప్రెషన్స్ అంటే మనం యాడ్ ఎన్నిసార్లు డిస్ప్లే అయింది. రీచ్ అంటే ఏంటంటే ఎంతమందికి డిస్ప్లే అయింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు 2 times యాడ్ డిస్ప్లే అయింది అనుకో, ఇంప్రెషన్ 2 అవుతుంది, రీచ్ 1 అవుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇంప్రెషన్స్ 27,000 times వస్తే అది 12,000 members-కి రీచ్ అయింది అంతే. ఓకే, సో అంటే ఒక్కో పర్సన్కి 2.37 times డెలివరీ అయింది యాడ్. ఫ్రీక్వెన్సీని బట్టి ఒక్కో పర్సన్కి ఎన్నిసార్లు యావరేజ్ డెలివరీ అయింది అన్నది మనకి తెలుస్తుంది. ఓకే, అండ్ లింక్ క్లిక్స్ అంటే ఎంతమంది క్లిక్ చేశారు. అవుట్ ఆఫ్ 27,000 ఇంప్రెషన్స్ లోంచి మనకి 351 క్లిక్స్ వచ్చినాయి. ఓకే, సో దీని పర్సంటేజ్ ఎలా అంటే 1.27 CTR అంటారు అనమాట, క్లిక్ త్రూ రేట్. సో 1.27 CTR వచ్చింది. సో దాంట్లోంచి నాకు 88 లీడ్స్ వచ్చినాయి. సో ఇది ఒక ఫన్నెల్ టైప్ అనమాట. ఎన్నిసార్లు డెలివరీ అయింది, ఎంతమందికి డెలివరీ అయింది, ఎంతమంది క్లిక్ చేశారు, ఎన్ని లీడ్స్ వచ్చాయి. ఒక ఫన్నెల్ మీరు ఆ టైప్లో ఇమాజిన్ చేసుకోవచ్చు. అండ్ కింద దానికి చూసుకుంటే 88,000కి 51, 1.71 ఏమో ఫ్రీక్వెన్సీ వచ్చింది, 1,500 members క్లిక్ చేశారు, 1.73% వచ్చింది, 165 లీడ్స్ వచ్చినాయి అనమాట. ఓకే, ఈ టైప్లో ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఒక క్యాంపెయిన్లో 2 యాడ్ సెట్స్ ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యాడ్ సెట్లో ఎన్ని యాడ్స్ ఉన్నాయనేది కనిపిస్తుంది. ఇది సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ సెలెక్ట్ అయిపోయి ఎన్ని యాడ్స్ ఉన్నాయని కనిపిస్తుంది. అలా కాకుండా మీరు అలా సెలెక్ట్ చేసుకోకుండా ఎక్కడే డైరెక్ట్ చెక్ చేశారంటే ఈ 2 యాడ్ సెట్స్లోని కలిపి ఎన్ని యాడ్స్ ఉన్నాయన్నది చూపిస్తుంది మీకు. ఓకే, ఈ 2 యాడ్ సెట్స్లోనూ కలిపి 4 యాడ్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇక్కడ ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే డీటెయిల్ టార్గెటింగ్ ఒక యాడ్ సెట్ పెట్టాను, బ్రాడ్ ఆడియన్స్ ని ఒక యాడ్ సెట్ పెట్టాను అనమాట. బ్రాడ్ ఆడియన్స్ కి ఎక్కువ ఇంప్రెషన్స్ వెళ్ళినాయి, అయినా సరే తక్కువ లీడ్స్ వచ్చినాయి. బట్ 42,000కే ఎక్కువ లీడ్స్ వచ్చినాయి. సో అప్కమింగ్ డేస్ లో నేను ఏం చేస్తాను, దీనికి తక్కువ అమౌంట్ స్పెండ్ చేసి దీనికి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తాను అనమాట, ఎందుకంటే నాకు ఎక్కువ లీడ్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఈ టైప్ లో మీరు టెస్టింగ్ చేసుకోవచ్చు, ఏది బెటర్ గా వర్క్ అవుతుందని. ఈ టైప్ లో చేసుకోవాలి యాక్చువల్లీ. అండ్ అగైన్ దీంట్లో కూడా ప్రీవియస్ మంత్ లో నేను ఏ యాడ్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నా, అంటే ఏ ఇమేజ్ తో బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అన్నది నేను ప్రీవియస్ గా నేను చెక్ చేసుకున్నాను. ఈ టైం ఏం చేశానంటే ఫార్మ్స్ చేంజ్ చేశాను అనమాట. సో నాకు ఏది బెటర్ గా వర్క్ అవుతుంది అన్నది తెలుస్తుంది. అప్పుడు నేను 1 week అలా రన్ చేసిన తర్వాత ఫర్దర్ గా నేను ఎక్కువ ఎక్కడ బెటర్ గా నాకు రిజల్ట్స్ వచ్చినాయి అన్న దాని మీద నేను ఎక్కువ మనీ స్పెండ్ చేస్తాను అనమాట. సో నాకు ఇక్కడ చూసారా, సింపుల్ ఫామ్ కి 107 వచ్చింది. సో ఈ టైప్ లో మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఇది బేసిక్ ఓవర్ వ్యూ. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, ఒకే రోజు అన్ని చెప్పడానికి కుదరదు. సో నేను రోజుకు ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే అసలు ఈ యాడ్స్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది, అంటే ఫేస్బుక్ యాడ్స్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది, మెయిన్ లాజిక్ ఏంటి అన్నది మీకు ఒక క్లారిటీ తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.